నమస్తే, నేను బిందు. వెల్కమ్ టు హెచ్ఎం టీవీ. అందరూ ఎప్పుడెప్పుడు June 3 వస్తుందా, మేజర్ మూవీ చూద్దామా అని ఎదురు చూస్తున్నారు. కాబట్టి ఇవాళ నాతో పాటు మేజర్ మూవీ డైరెక్టర్ శశికిరణ్ తిక్క గారు నాతో పాటు స్టూడియోలో ఉన్నారు. కాబట్టి మేజర్ మూవీకి సంబంధించి అన్ని విషయాలను నేనైతే ఆయన మాటలోనే విందాం అనుకున్నాను. హలో అండి శశికిరణ్ గారు, హౌ ఆర్ యూ? వెరీ నైస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ బిగ్ కంగ్రాచులేషన్స్ టు యూ. ఎందుకంటే ప్రీ ఏదైతే మీరు మూవీ చూపిస్తున్నారో సోల్జర్ పేరెంట్స్ అందరికీ కూడా, సో వాళ్ళ నుంచి ఒక హ్యూజ్ రెస్పాన్స్ ఆల్రెడీ మీకు వచ్చేసింది. సో భారీ హిట్ అనే చెప్పుకోవాలి. హౌ ఇస్ ద ఫీలింగ్? ఫీలింగ్ ఈజ్ వండర్ఫుల్ అండి. చాలా అంటే అన్ఎక్స్పెక్టెడ్ అయితే కాదు. ఎందుకంటే మేము సినిమా ముందు చూసుకున్నాము, ఎవరూ ఇలా చేయలేదు ఇన్ ద హిస్టరీ ఆఫ్ ఇండియన్ సినిమా. వీ హ్యావ్ డన్ ఇట్ అండ్ ద రిజల్ట్ ఈజ్ ఓవర్వెల్మింగ్లీ గుడ్ అండ్ అది ఎక్స్పెక్టెడ్ థింగే అనుకున్నాము, అదే జరుగుతుంది. ఓకే, సో సందీప్ ఉన్నికృష్ణన్, మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్, ఈ పాత్రకి హీరోగా మనకి అడవిశేష్ అని చెప్పేసి మీకు ఎప్పుడు అనిపించింది అని చెప్పగానే హౌ ఇస్ ద అడవిశేష్ గారి ఫీలింగ్ ఎలా ఉంది? అంటే బేసికలీ ఈ పాత్ర తను యాక్చువల్గా అడవిశేష్ తను రైటర్ అండి. ఓకే, తను రైటర్ యాక్టర్. తను ఈ పాత్ర చేయాలని ఎప్పటి నుంచి అనుకున్నాడు. 2008లో సందీప్ ఉన్నికృష్ణన్ గారు చిన్న పాస్పోర్ట్ ఫోటో ఎప్పుడైతే న్యూస్లో వచ్చిందో చనిపోయారని, ఆ మూమెంట్ నుంచి తనకి యాక్చువల్గా తన డ్రీమ్ ఇది. ఓకే, అండ్ 2010లో మేమిద్దరం ఫస్ట్ టైం కలిసినప్పుడు తను ఏదో వేరే ఫిల్మ్కి నాకు హెల్ప్ చేయమని చెప్పి అడిగాడు, అలా పరిచయం అయింది. ఆ చేసే ప్రాసెస్లో మాకు మా ఫ్రెండ్షిప్ కొంచెం బాండింగ్ పెరిగినప్పుడు డ్రీమ్ ప్రాజెక్ట్స్ ఏంటి, నీ డ్రీమ్ ప్రాజెక్ట్స్ ఏంటి అనే ఇలాంటి డిస్కషన్లో తను మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ మీద నాకు ఎప్పటికైనా ఒక కథ చెప్పాలని ఉంది అన్నాడు. ఓ వెరీ గుడ్ అనుకున్నాను. ఆ తర్వాత 2016లో మా గూఢచారి స్టార్ట్ అయింది, 2018లో రిలీజ్ అయింది. మధ్యలో చాలా ఆన్ అండ్ ఆఫ్ అయినాయి తనకి నాకు, బట్ ఏది సెట్ అవ్వలే. ఇది రిలీజ్ అయిన తర్వాత ఆగస్ట్లో రిలీజ్ అయింది 2018. అండ్ క్విక్గా ఆ ప్రాజెక్ట్ మౌంట్ అవటం మొదలుపెట్టింది. మహేష్ బాబు గారు, నమ్రత మేడం, సోనీ అండ్ నా ఫ్రెండ్, మా ఇద్దరు ఫ్రెండ్స్ అనమాట, శరత్ అండ్ రాగ్, ఇద్దరు కూడా దే బ్రాట్ ఎవ్రీబడి టుగెదర్. ఓకే, అండ్ అప్పుడు శేష్ నాకు ఫోన్ చేసి ఇలా అవుతుంది అన్నాడు. ఓ అవునా, నీ డ్రీమ్ ప్రాజెక్ట్లో ఒక మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాజెక్ట్, గో ఫర్ ఇట్, బెస్ట్ కదా అన్న. కాదు, నువ్వు రావాలి డైరెక్టర్గా అని మళ్ళీ. సో నేను ఫస్ట్ కొంచెం ఆలోచించాను, ఎందుకంటే తనతోటి జస్ట్ ఒక సినిమా అయింది, మళ్ళీ ఎందుకని. అప్పుడు ఐ స్టార్టెడ్ రీసెర్చింగ్. అసలు ఎందుకు నన్ను అడిగాడు, నువ్వే కరెక్ట్, ఇట్స్ అ వెరీ ఇమోషనల్ కంటెంట్, నువ్వు చాలా దీన్ని బాగా జస్టిఫై చేయగలవు అని చెప్పి అడిగితే ఎందుకు ఇలా అంటున్నాడో నాకు స్టార్టెడ్ రీసెర్చింగ్. నో చెప్పలేదు, ఎస్ చెప్పలేదు, చూద్దాం, లెట్ మీ థింక్ అబౌట్ ఇట్ అన్నట్టు. ఆ డీప్ రీసెర్చ్ చేసి కొద్ది ఏంటంటే లైక్ మ్యాగ్నెటిక్ ఫోర్స్ అయినా సందీప్ ఉన్నికృష్ణన్ అనే పర్సనాలిటీ, ఇట్ పుల్డ్ మీ ఇన్. ఒక గొప్ప హీరో, గ్రేట్ హీరో అనేది మనకు ఆ రోజు చాలా మందిని కాపాడారు, చాలా ఆయన చేసిన ప్రాణత్యాగం ఇవన్నీ మనకి ఆల్రెడీ హీరో అనేది తెలుసు. బియాండ్ అ హీరో దర్ ఇస్ అ గ్రేట్ హ్యూమన్ బీయింగ్, దర్ ఇస్ అ బ్యూటిఫుల్ 31 years of life that he lived, that the people don't know, that the world doesn't know. ఓకే, అండ్ దట్స్ సో ఇన్స్పైరింగ్. ఇది ఎలాగైనా జనాలకి తీసుకెళ్ళాలి, ఇది తీసుకెళ్ళకపోతే తప్పు అవుతుంది అని చెప్పి దెన్ ఐ కాల్డ్ శేష్ అండ్ నో, లెట్స్ టెల్ ద స్టోరీ, చెప్దాం, ముందుకెళ్దాం అని స్టార్ట్ అయింది. ఓకే, సో సందీప్ ఉన్నికృష్ణన్ వాళ్ళ పేరెంట్స్తో మాట్లాడినప్పుడు హౌ వాజ్ దేర్ ఫస్ట్ ఫీలింగ్? అంటే వాళ్ళ కొడుకు మూవీ ఒక బయోపిక్ తీస్తున్నప్పుడు ఆబ్వియస్లీ వాళ్ళు వెంటనే ఎస్ చెప్పారా, లేకపోతే వాళ్ళు కూడా ఏమైనా సజెషన్స్ ఇవ్వడం జరిగిందా? డెఫినెట్లీ ఎస్ చెప్పలేదండి. శేష్ నాకంటే నేను ప్రాజెక్టులు రాకముందు నుంచి ప్రయత్నం మొదలుపెట్టాడు వాళ్ళతో మాట్లాడతాం. వాళ్ళు లైక్ చాలా రిజెక్షన్స్ అయినాయి, ముందు ఫోన్ పెట్టేసేవారు, మాట్లాడేవారు కాదు అసలు. ఎందుకంటే వాళ్ళకి అప్పటికి 2018కి 10 ఏళ్ళు అయిపోయింది ఇన్సిడెంట్ జరిగి. ఈ 10 ఏళ్లలో వాళ్ళకి తరచుగా ఫ్రమ్ వేరియస్ ఇండస్ట్రీస్ వాళ్ళకి ఆఫర్స్ వచ్చినాయి. అదే ఆఫర్ అంటే మేము మీ కొడుకు గురించి సినిమా తీద్దాం అనుకుంటున్నాం. వాళ్ళని సినిమా మనుషులు కాదు, వెరీ సింపుల్ పీపుల్. వాళ్ళకి సినిమాల మీద ఇంత అవగాహన, సినిమాలు అసలు ఏంటి, ఎవరెవరు అనేది అంత తెలియదు అంకుల్కి ఆంటీకి. వాళ్ళు ఏంటి అనుకున్నారంటే
పీపుల్ ఆర్ జనరలీ ఆస్కింగ్, ఏదో అడుగుతున్నారు, వాళ్ళు ఎంత సీరియస్గా తీస్తారో ఎందుకు అని అవాయిడ్ చేస్తారు, రిజెక్ట్ చేస్తారు అని. మమ్మల్ని కూడా ఆ బాప్తిలో నో నథింగ్ డూయింగ్, మేము ఇవ్వము అని చెప్పి అన్నారు. మొత్తం మీద అడమెంట్గా ప్రయత్నం చేసి దెన్ మెల్లగా యాక్సెప్ట్ చేశారు అనమాట. 10% అన్నారు, 20% అన్నారు, అలా మెల్లమెల్లగా ఒప్పుకున్నారు అనమాట. సో ఫైనల్లీ ఒప్పుకున్నారు కదా, అంటే ఏదో ఒక పాయింట్ దగ్గర సరే వీళ్ళకి పర్మిషన్ ఇద్దామని చెప్పేసి వాళ్ళకి అనిపిస్తుంది కదా, మీరు అలా కన్విన్స్ చేయడం జరిగిందా, లేకపోతే మీరే చేశారా, ఇంకెవరైనా ఇన్వాల్వ్ అయ్యారా ఇందులో? అది చాలా న్యాచురల్గా జరిగిందండి. శేష్ అండ్ నేను ఇద్దరం ఉన్నాం ఈ ప్రాసెస్లో, ఇద్దరిది జరిగింది. అంకుల్ ఇన్ఫ్యాక్ట్ డైరెక్టర్ ఎవరు అని అడిగారు ముందు, ఫస్ట్ స్టార్టింగ్ మీటింగ్. నేను ఇంకా వెళ్ళలేదు అప్పటికి. ఆ తర్వాత నన్ను పరిచయం చేయడం జరిగింది. నేను అంకుల్ ఆంటీ సెపరేట్గా చాలా సేపు కూర్చున్నాం. ఆ కూర్చున్న సెషన్లో బాగా క్లోజ్ అయ్యాం. బాగా అంకుల్కి నాకు, ఆంటీకి నాకు చాలా ఒక బాండింగ్ ఏర్పడ్డది ఆ మాట్లాడే ప్రాసెస్లో. యాజ్ మచ్ యాజ్ ఐ హ్యావ్, ఈవెన్ దే హ్యావ్ దట్. అండ్ అక్కడ నుంచి ఇంక నో లుకింగ్ బ్యాక్. ఇంకా వాళ్ళు యాక్సెప్ట్ చేసాక ఇంకా మేము దూసుకెళ్ళిపోయాం. ఓకే. సో ఎప్పుడు ఈ మూవీ స్టార్ట్ చేశారు మీరు షూటింగ్? ఇది 2019లో సమ్వేర్ ఎండ్ లో స్టార్ట్ అయిందండి, డిసెంబర్. ఆల్మోస్ట్ 2020 అని చెప్పొచ్చు. కరెక్ట్గా ఫిబ్రవరి మార్చిలో మనకి కోవిడ్ ఫస్ట్ వేవ్ స్పాకప్ అయింది అప్పటికి. సో అక్కడ నుంచి దాదాపుగా 2021 మిడ్ వరకు చేసాం. సో టెక్నికల్లీ కోవిడ్ లేకపోయి ఉంటే ఒక 1.5 year వెనకే వచ్చేసేది. సో థియేటర్స్లో చూస్తున్నాం, ఆడియన్స్ అందరూ కూడా కన్నీటి పర్యంతం అవుతున్నారు. అంటే దే ఆర్ సీయింగ్ లైక్ రియల్గా సందీప్ ఉన్నికృష్ణన్ ఇంతలా చేశాడా అని చాలా మందికి తెలియదు యాక్చువల్గా చెప్పాలంటే. సో ఏడుస్తున్నారు చూసి కూడా. సో హౌ యు ఆర్ ఫీలింగ్ యాజ్ ఎ టీమ్గా? నాకు ఇన్ఫ్యాక్ట్ నాకు ఏడుపు వచ్చిందండి థియేటర్లో వెన్ ఆడియన్స్ ఆర్ క్రయింగ్. నాకు నాట్ ద రీజన్ ఫర్ వై దే ఆర్ క్రయింగ్, బట్ ఫర్ ద రీజన్ ఫండమెంటలీ నాకు ఆ కనెక్షన్స్ అన్ని పేరెంట్స్ దగ్గర నుంచి వచ్చాయి. ఎందుకంటే వాళ్ళు ఆ ఇన్సిడెంట్స్ చెప్తున్నప్పుడు నవ్వేము, బాధపడ్డాము, సంతోషం యూనో దీస్ ఆర్ ఫీలింగ్స్. అండ్ ఏడుపు న్యాచురల్గా మన లైఫ్లో దెర్ ఆర్ వేరియస్ ఫీలింగ్స్ దట్ వి అండర్గో. ఒక మన లైఫ్ వెన్ వీఆర్ లివింగ్ అ లైఫ్ ఈ ఫీలింగ్స్ అన్నీ వస్తూ ఉంటాయి. సిమిలర్లీ అంకుల్ ఆంటీకి కూడా సందీప్ తోటి ఒక 31 year old మ్యాన్, ఒక బ్యూటిఫుల్ లైఫ్ బతికిన ఆయన గురించి చెప్తున్నప్పుడు ఈ ఫీలింగ్స్ అన్నీ వచ్చినప్పుడు న్యాచురల్లీ ఏడుపు కూడా వాటిలో ఒకటి. అండ్ మాకు ఏ ఫీలింగ్ అయితే వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు అనిపించిందో, ఐ థింక్ దట్ ఈస్ ద ఫీలింగ్ దట్ ఆడియన్స్ ఆర్ గెటింగ్ టుడే. అది యాజ్ ఫస్ట్ హ్యాండ్ యాజ్ పాసిబుల్, యాజ్ ప్యూర్ యాజ్ పాసిబుల్ వి ట్రాన్స్లేటెడ్ ఇట్ into the process of making this film అనమాట. ఓకే. సో అడవిశేష్ గారు ఫస్ట్గా వాళ్ళ పేరెంట్స్తో మాట్లాడినప్పుడు హౌ దే రియాక్టెడ్? అంటే ఒక వర్సటైల్ యాక్టర్ అడవిశేష్ గారు, యూనో మల్టిపుల్ థింగ్స్లో కూడా ఆయన ఇన్వాల్వ్ అయి ఉన్నారు కాబట్టి చాలా మందికి వాళ్ళు నో చెప్పడం జరిగింది. సో యాజ్ ద థింగ్ మీకు కూడా నో చెప్పడం జరిగింది. సో హౌ హీ రియాక్టెడ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నో చెప్పగానే? బికాజ్ అతని డ్రీమ్ ప్రాజెక్ట్ అని చెప్తున్నారు కదా మీరు. శేష్ దగ్గర ఉన్న మంచి క్వాలిటీ ఏంటంటే పట్టుదల, వదలడు. ఇంకా పట్టుకుంటే వదలడు. ఇంకా అలా పట్టుకుని ఇంకా వాళ్ళు ఎస్ చెప్పే వరకు ఇంకా చాలా అడమెంట్గా, అంటే ఏమీ ఇట్స్ నాట్ లైక్ మీరు ఒప్పుకోకపోతే కష్టం అలా కాదు, చాలా చేద్దాం అంకుల్ బాగుంటుంది ఇది ఎలాగన్నా చాలా తపనతోటి చాలా కష్టపడ్డాడు. మేబీ నేను రావటం కొంచెం యాడ్ అయ్యింది, ఈజీ అయిందేమో. రిజెక్షన్స్ని యాక్సెప్ట్ చేసేసాడు తను. ఎందుకంటే నేను ముందు చెప్పినట్టు వాళ్ళు ఏమీ సినిమా వాళ్ళు కాదు, నాట్ ఫిల్మీ పీపుల్. బట్ వాళ్ళకి మేము చెప్పాము, ఇలా మేము గతంలో సినిమా తీసాము, ఇలాగా ఒక ట్రాక్ రికార్డ్ ఉంది, మాకు టుగెదర్ ఉంది, శేష్కి ఇండిపెండెంట్గా ఒక ట్రాక్ రికార్డ్ ఉంది. ఇవన్నీ చూసుకుని ఉంటారు వాళ్ళు, తర్వాత చూసుకుని ఉంటారు చెప్పాక. దెన్ మేబీ కాన్ఫిడెన్స్ కమ్స్ ఫ్రమ్ వేరియస్ డైమెన్షన్స్. అలా వచ్చి దెన్ ఒప్పుకున్నారు. సో దట్ హ్యాపెండ్ ఫైనలీ. సో ఒక బయోపిక్ రాసేటప్పుడు చాలా కష్టపడుతూ ఉంటారు, బికాస్ ఒక క్యారెక్టర్ని యాజ్ ఇట్ ఈస్ దించడానికి చాలా కష్టం కూడా. సో షూటింగ్ జరిగేటప్పుడు మీరు ఎటువంటి ఇబ్బందులు ఏమైనా పడాల్సి వచ్చిందా? బికాజ్ అది మామూలు క్యారెక్టర్ కాదు, ఒక పెద్ద క్యారెక్టర్ కాబట్టి ఏమైనా ఇబ్బందులు పడాల్సి వచ్చిందా షూటింగ్ లొకేషన్స్లో అలా? సో బేసికలీ ఎలా ఉంటుందంటే అండి,
దిస్ ఇస్ అన్ ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ వాట్ వి నో. ఓకే. మనకి అర్థమైనది మనం చెప్తున్నాం. జరిగిన ఒక లైఫ్ ఉంది అక్కడ, దాన్ని నేను ఇప్పుడు మీరు నాకు ఒకటి చెప్పారు, నేను దాన్ని అర్థం చేసుకుంటాను, అర్థం చేసుకున్న దాన్ని నేను ప్రజెంట్ చేస్తాను. సో ఎంతైనా మీరేం చూసారో, మీరేమి ఫీల్ అయ్యారో, నేను అది అక్కడికి వెళ్ళలేను నేను. సో నా ఇంటర్ప్రిటేషన్ కరెక్టా లేదా అనేది నేను ఆఫ్టన్ చెక్ చేసుకున్నాను వాళ్ళతోటి, పేరెంట్స్ తోటి, అంకుల్ ఆంటీ తోటి. ఫర్ ఎగ్జాంపుల్ శేష్కి ఒక పర్టికులర్ సీన్లో చాలా కోప్పడిపోతాడు, చాలా కోప్పడిపోవాలి, మా స్క్రిప్ట్ ప్రకారం, సిచ్యువేషన్ ప్రకారం చాలా కోప్పడిపోవాలి. మేము ఫోన్ చేసి అడిగాం, ఆంటీ ఇది సీను, ఇది ఇలా ఉంది సినారియో, ఇప్పుడు ఎలా రియాక్ట్ అవుతారు ఆయన? నవ్వుతూ చాలా కూల్గా రియాక్ట్ అవుతాడు అన్నారు. ఇట్స్ ఇన్ కంప్లీట్ కాంట్రాస్ట్ ఆఫ్ వాట్ వీ థాట్. సో అది అర్థం చేసుకుంటానికి ఇట్ టుక్ ఎ వైల్ ఫర్ అస్. మనం అది ఎన్ని గంటలు వాళ్ళు చెప్తే మనం విన్నా దాన్ని బట్టి ఉండదు. ఐ థింక్ యూ షుడ్ రీడ్ బిట్వీన్ ద లైన్స్ టు రియలీ అండర్స్టాండ్ వాట్ హీ ఈస్. సో కోప్పడిన సిచ్యువేషన్ ని మీరు మరి అలానే సినిమాలో కూడా ఆ నవ్వే విధంగానే పెట్టారా? ఆయన బేసికలీ చాలా నవ్వుతూ నవ్వించే మనిషి. ఇప్పుడు మీకు ఆర్మీ ఆఫీసర్ అనగానే చాలా స్ట్రైట్గా నుంచి, చాలా స్ట్రిక్ట్గా, చాలా డిసిప్లిన్, అవన్నీ ఉన్నాయి, కానీ నవ్వుతూ ఉంటాయి. ఓకే. సో హీఈస్ అ వెరీ మ్యాన్ ఆఫ్ చామ్. చాలా హీజ్ అ హ్యాండ్సమ్ మ్యాన్ విత్ తన స్కూల్లో చదువుతున్నప్పుడు హీ హ్యాడ్ లాడ్ ఆఫ్ ఫ్రెండ్స్. చాలామంది అమ్మాయిలకు తనంటే ఇష్టం, ఇన్ ఎ గుడ్ వే. అండ్ హీఈస్ అ క్లాస్ టాపర్, అండ్ హీ స్పోర్ట్స్లో కూడా నెంబర్ 1. సో ఆర్మీకి వెళ్ళాలని స్పోర్ట్స్ నుంచి ముందు నుంచే చాలా తపనతో ఉండేవాడు. అండ్ నేను పర్సనలీ ఐ వెంట్ టు హిస్ స్కూల్, ఐ మెట్ హిస్ ఫ్రెండ్స్, తన టీచర్స్ని, తను కూర్చున్న బెంచ్ మీద కూర్చొని I recalled as much as I can about him. Okay. సో లవ్ స్టోరీ కూడా బాగా ట్రైలర్లో బాగా అందరినీ ఒక నిజంగా చెప్పాలంటే ఒక రకంగా అందరి గుండెల దగ్గరికి కూడా వస్తుంది ఆ లవ్ స్టోరీ ట్రాక్ కూడా. సో హౌ యూ డిజైన్ దట్ లవ్ స్టోరీ ట్రాక్? లవ్ స్టోరీ బేసికలీ దెర్ ఇస్ ఎ లవ్ స్టోరీ ఇన్ హిస్ లైఫ్ అండి. ద మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్ ఏంటంటే ఆయన హీ హ్యాడ్ అ క్రష్, స్కూల్ డేస్లో క్రష్ ఉంది. దెన్ దేర్ ఈస్ అ లవ్ స్టోరీ దేర్ ఇన్ దిస్ రియల్ లైఫ్. మేమేం చేసామంటే వీ డెంట్ వాంట్ టు రివీల్ ద ఐడెంటిటీ ఆఫ్ దెమ్, ఎందుకంటే దే హ్యావ్ ఎ లైఫ్ ఆఫ్ దేర్ ఓన్ నౌ. సో మేము దాని ప్రైవసీ మెయింటైన్ చేస్తూ ఒక అందంగా ఒక లవ్ స్టోరీ చూపించామన్నమాట. సో సాంగ్స్ కూడా ఎన్ని సాంగ్స్ ఉన్నాయండి మూవీలో? దేర్ ఆర్ 3 songs అండి. 2 రిలీజ్ అయినాయి ఆల్రెడీ. దేర్ ఇస్ 1 more అబౌట్ టు కమ్, త్వరలో వస్తుంది. సో బేసికలీ శ్రీచరణ్ పాకాల మ్యూజిక్ డైరెక్టర్, ఆయన మాకు ఆల్రెడీ గూఢచారి చేసాం కలిసి, అండ్ ఇది సెకండ్ కొలాబరేషన్. శేష్ తోట ఆయన ఆల్రెడీ 3-4 films చేశారు. సో 2 beautiful songs ఆల్రెడీ వచ్చినాయి, అండ్ ద థర్డ్ సాంగ్ ఈజ్ అబౌట్ టు కమ్. దట్స్ వెరీ ఎమోషనలీ హార్ట్ హిట్టింగ్ సాంగ్ అనమాట. ఇట్స్ మోర్ అబౌట్ పేట్రియాటిజం లాంటిది. అండ్ ఈ 2 songs దేర్ ఆర్, ఒకటేమో స్కూల్ డేస్లో వెన్ ఆ లేతగా ఉన్న టైం, వెన్ ఒక క్రష్ లాంటి పాట, అండ్ ఒకటేమో ఒక డీప్ లవ్ లాంటి సాంగ్ అనమాట. సో ఈ 2 days లో మేము ఎక్స్పెక్ట్ చేయొచ్చా ఆ పాట్రియాటిక్ సాంగ్ ఏదైతే అంటున్నారో? అది వీఆర్ ప్లానింగ్ అండి, వీఆర్ ప్లానింగ్ లిటిల్ సూనర్ ఆర్ లేటర్ వీఆర్ ప్లానింగ్ టు రిలీజ్ దట్ సాంగ్ యాజ్ వెల్. అండ్ యాక్చువల్లీ ఒక మదర్ సాంగ్ కూడా ఉంది, దట్ ఆల్సో విల్ బి రిలీజింగ్. సో టోటలీ 4 songs. ఓకే. సో మీది ఇది గూఢాచారి ఒకటి డిఫరెంట్ కాన్సెప్ట్ తో మీరు డైరెక్ట్ చేసిన ఫిల్మ్, ఈ బయోపిక్ కూడా మీది ఫస్ట్ డైరెక్ట్ చేస్తున్న ఫిల్మ్, కాబట్టి మీరు ఎవరి దగ్గర సజెషన్స్ తీసుకున్నారా? ఇప్పటివరకు చాలా బయోపిక్స్ తీశారు కదా, సో మీరు అలా ఏమైనా సజెషన్స్ తీసుకున్నారా? యాజ్ సచ్ నేనేమీ తీసుకోలేదండి ఎవరి దగ్గర. అంటే లైక్ అంటే విత్ ఇన్ ద ఫిలిం అథెంటిక్గా ఉందా లేదా అనేది ఆర్మీ వాళ్ళని, తర్వాత ఆన్ ద సెట్ వెన్ వీఆర్ డూయింగ్ ద ఆర్మీ సీన్స్ వీ మేడ్ ష్యూర్ ఈ సెల్యూట్ చేసే విధానం కానీ, వాళ్ళ కాస్ట్యూమ్లో ఉన్న ఆ బ్యాజెస్ కానీ, స్టార్స్ కానీ, ఇవన్నీ కూడా పక్కాగా ఉండాలి. యూ కాంట్ జస్ట్ ఏదో పెట్టేయటం కాదు. వాటికి వీ హ్యాడ్ అన్ ఆర్మీ ఆఫీసర్ ఆన్ ద సెట్ ఆల్వేస్. అండ్ హిందీ వర్షన్ చెప్తున్నప్పుడు వీ ఆల్వేస్ హ్యాడ్ అ హిందీ ట్యూటర్. హిందీ ట్యూటర్ శేష్కి, తన హిందీ చాలా బాగా మాట్లాడతాడు, బట్ స్టిల్ వాంట్ టు బి వెరీ ష్యూర్ ఆఫ్ హిస్ హిందీ అనమాట.
సో శేష్ డ్రీమ్ ప్రాజెక్ట్ ఇది అని చెప్పేసి చెప్తున్నారు కదా, శేష్కి ఇది కాకుండా ఇంకేమైనా డ్రీమ్ ప్రాజెక్ట్స్ ఉన్నాయా? నాకు తెలిసి ఇది చాలా పెద్ద డ్రీమ్ ప్రాజెక్ట్ అండి. అండ్ ఇంకా ఉన్నాయి కానీ నాకు అంత గుర్తులేదు, ఎప్పుడో 2010లో మాట్లాడుకున్నాము. ఐఎమ్ షూర్ హీల్ హ్యావ్ అండ్ ఐఎమ్ షూర్ హీల్ డూ దట్. ఇంతే బాగా తీస్తా బయటకు వస్తుందని నేను వెయిట్ చేస్తాను. సో యూ డోంట్ వాంట్ టు రివీల్ ఆర్ మీకు తెలియదు? నాకు నిజంగా గుర్తులేదు, మీరు ఇమీడియట్ గా అడిగేసరికి నాకు గుర్తులేదు, ఎందుకంటే లాంగ్ బ్యాక్ కాన్వర్సేషన్. ఇది మాత్రం గుర్తుంది, ఇది మేజర్ది బాగా గుర్తుంది. సో ఈ షూట్ లొకేషన్స్ అంతా కూడా ఎక్కడ జరిగిందండి? షూట్ దాదాపుగా చాలా చోట్ల తిరిగామండి. బేసికలీ బెంగళూరు చేసాము, ఎందుకంటే బేసికలీ ఆయన స్లైస్ ఆఫ్ లైఫ్స్ తీసుకున్నాం. 80s చిన్న పిల్లోడు అప్పుడుది, తర్వాత 90s ఒక టీనేజర్గా, అది బెంగళూరులో జరిగింది. హిస్ చైల్డ్హుడ్ వాజ్ ఇన్ కేరళ, ఎబిట్ ఇన్ కేరళ, ఎబిట్ ఇన్ బెంగళూరు. తర్వాత బాంబే చేసాము, తర్వాత హిమాచల్లో చేసాము. ఆయన 7 బిహార్ రెజిమెంట్లో జమ్మూ అండ్ కాశ్మీర్లో సర్వ్ చేశారు. సో ఇలాగా హైదరాబాద్లో వి షాట్ ఎక్స్టెన్సివ్లీ అండ్ మోస్ట్లీ మన బేస్ ఇక్కడ కాబట్టి. సో ఎంటర్టైన్మెంట్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా అంటున్నారు ఇప్పుడు. సో మనందరం చాలా గర్వపడాలి. సో హైదరాబాద్లో మోస్ట్లీ షూట్ చేస్తున్నాం. రామోజీ ఫిల్మ్ సిటీలో డన్ సమ్ 7 సెట్స్ అన్నమాట. సో టోటలీ ఎన్ని ఇయర్స్ తీసుకుందండి ఈ మూవీకి షూట్కి? అదే మీకు దాదాపుగా ఒక 2 years ఆడ్ పట్టింది. ఓకే. సో ఫస్ట్గా మూవీ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత మహేష్ బాబు కానివ్వండి, నమ్రత గారు కానివ్వండి, మూవీ చూసిన తర్వాత వాట్ ఈస్ దేర్ ఫీలింగ్? ఎగ్జాక్ట్గా బ్యూటిఫుల్, చాలా బాగా చేశారు అలా ఉందా, లేకపోతే? అంటే బేసిక్గా నమ్రత మేడం చూశారు, కొంచెం మహేష్ సార్ కంటే కొంచెం ముందు చూశారు. చూసినప్పుడు మేడం చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. షీ జస్ట్ లవ్డ్ ద ఫిల్మ్. ఆవిడకి హిందీ వర్షన్ చూపించాం. ఆవిడకి హిందీ మో కంఫర్టబుల్ అని హిందీ వర్షన్ చూపించాం. దెన్ మహేష్ సార్కి బాగా ఇంకా కొంచెం ఒక సాలిడ్ ఐటరేషన్ రెడీ అయ్యాక సార్కి చూపించాం. సార్కి అయితే సినిమా చూసిన తర్వాత టక్మన్ బయటకు వెళ్ళిపోయారు. ఆడిటర్ అదే ఆయన హోమ్ థియేటర్ నుంచి బయటకు వెళ్ళిపోయారు. ఏంటిది అనుకుంటే దాని కాసేపటికి వచ్చి శేష్ నేను లేను, నేను వేరే పని మీద ఉన్నాను, శేష్ని గట్టిగా హగ్ చేసుకుని చాలా చాలా బాగుంది అంటే ఇంకా గొంతు ఆరిపోయింది, చాలా ఎమోషనల్ అయిపోయారు. అదే మాట ఆయన ట్రైలర్ రిలీజ్ రోజున చెప్పారు. తర్వాత నాకు హీ టోల్డ్ మీ చాలా బాగుంది శశి, రియలీ ప్రౌడ్ ఆఫ్ యూ పీపుల్ అని చాలా బూస్టప్ ఇచ్చారు. ఓకే. అండ్ సోల్జర్స్కి కానివ్వండి లేకపోతే మేజర్స్కి ఈ మూవీ చూపించినప్పుడు వాళ్ళ నుంచి వస్తున్న రెస్పాన్స్ ఏ విధంగా ఉంది? ట్రెమెండస్ అండి. అంటే మేము చాలామంది సోల్జర్స్కి ఢిల్లీలోను వీటిలోనూ చూపించినప్పుడు ఏమైందంటే మన ఎన్ఎస్జీ వాళ్ళకి చూపించాం, నేషనల్ సెక్యూరిటీ గార్డ్. అంటే దట్స్ ద మోస్ట్ ఇలైట్ ఆర్మ్డ్ ఫోర్సెస్ దట్ వీ హ్యావ్. వాళ్ళకి చూపించినప్పుడు వాళ్ళు ఏం మాట్లాడలేదు. మేము జనరల్గా మేము వైజాగ్లోను, పూణేలోను, లక్నోలోను రియాక్షన్స్ ఓవర్వెల్మింగ్గా ఉన్నాయి. ఆర్మీ వాళ్ళు ఏం పెద్ద రియాక్ట్ అవ్వట్లేదు అంటే వాళ్ళు చాలా డిసిప్లిన్డ్గా చాలా ఇలా చూసారు. చూసిన తర్వాత అయిపోయింది, కామ్గా వెళ్ళిపోయారు. అంటే అక్కడక్కడ లైట్గా ఉన్నాయి రియాక్షన్స్, బట్ ఎంతైనా జనరల్ క్రౌడ్లో లేదు. తర్వాత వెళ్ళిన తర్వాత పిలిచారు, మమ్మల్ని పిలిచి దే హ్యావ్ టోల్డ్ మమ్మల్ని ఎంత బాగా చూపించినందుకు వీఆర్ గివింగ్ ఒక మెడల్ ఒకటి మాకు ఇచ్చారు అనమాట. శేష్ అది చూపిస్తున్నారు. సో లైక్ దట్స్ లైక్ ఎన్ ఆనర్. అంటే మాకు ఒక అవార్డు ఒకటి గెలుచుకున్న ఫీలింగ్ వచ్చింది. సీరియస్లీ ఒక మాట కూడా అన్నారు శేష్ గారు, ఆస్కార్ వచ్చినంత ఫీలింగ్ వచ్చింది అని చెప్పేసి. సో అది మీకు ఇచ్చేసారా అది మేజర్ గారు? ఓకే. సో అక్కడే అర్థమైపోయింది లైక్ యూ రియలీ ఇట్ ఇస్ లైక్ ఇప్పటివరకు చాలా ఆర్మీ ఫిల్మ్స్ వచ్చినాయి, చాలా దేశభక్తి సినిమాలు వచ్చినాయి, బట్ ఇలాంటి గౌరవం ఇలాంటి నాకు తెలిసి ఎక్కడ కనిపించలే. సో యా రియలీ వీఆర్ వెరీ వెరీ చాలా మంది అంటున్నారు ఏంటి మీకు అంత కాన్ఫిడెన్స్ 10 రోజుల ముందు సినిమా వేస్తున్నారు. ఐ డోంట్ థింక్ ఇట్ ఇస్ కాన్ఫిడెన్స్, ఇట్స్ ప్రైడ్. అండ్ వెన్ రెస్పాన్సిబుల్గా సినిమా తీసాం, ప్రైడ్ తోటి ఉన్నాం, అండ్ ఐ థింక్ కాన్ఫిడెన్స్ ఇస్ ఫాలోయింగ్ దట్. ఓకే. సో మీరు రాబోయే ప్రాజెక్ట్స్ ఏమైనా ఉన్నాయా ప్రెసెంట్ మీవి? నాది ఉన్నాయండి.
సితారా ఎంటర్టైన్మెంట్స్కి నెక్స్ట్ నా ఫిల్మ్ ఉంది. ఓకే. సో అది త్వరలో వీల్ రివీల్ ద డీటెయిల్స్. ఇంకా ఏమీ అంత ఫామ్గా లేదు, అంత మేజర్ తోటి ఉండిపోయాను. సో మొత్తానికైతే మేజర్ సక్సెస్ ని అది ఇంకా రిలీజ్ అవ్వకముందే యూ పీపుల్ ఆర్ ఎంజాయింగ్ ద సక్సెస్. అవును అవును. సో సేజ్ గారు ప్రస్తుతం లైక్ హౌ ఈజ్ హిస్ ఫీలింగ్? అంటే ఇప్పుడు ఒక మూవీ రిలీజ్ అవుతున్నప్పుడు ఒక హీరో అంటే ఒక టైప్ ఆఫ్ ఫీలింగ్ లో ఉంటూ ఉంటారు. ఇంకొక 2 days లో మూవీ రిలీజ్ అవుతుంది కాబట్టి what Seish is saying like Seish is saying nothing but let's show the film to as many people as we can. So we are promoting the film, we are telling people about our film ఏంటనేది అంటే మేము చెప్పక్కర్లే, చూసిన వాళ్ళు చెప్తున్నారు. సో అదే చెప్తున్నాం మేము. హీఈస్ ఆన్ cloud9. హీఈస్ వెరీ హ్యాపీ. హీఈస్ హ్యాపీ ద వే పీపుల్ రియాక్ట్ అయ్యే విధానాన్ని తను బాగా ఎంజాయ్ చేస్తున్నాడు. నేను ఎంజాయ్ చేస్తాను. హోల్ టీమ్ ఇస్ ఇన్ ఫ్యాక్ట్ ఎంజాయింగ్ ఇట్. సో బేసికలీ ఒక మూవీ ప్రేక్షకులకి చూపించాలి అన్నప్పుడు ఆ మూవీ గురించి చెప్పినట్టుగా లైక్ యూ హ్యావ్ టు వాచ్ అది ఇది అని చెప్పేసి డైరెక్టర్స్ కానివ్వండి లేకపోతే హీరోస్ కానివ్వండి చెప్తూ ఉంటారు. బట్ ఇక్కడ మీరు ఆల్రెడీ మేజర్స్ కి సోల్జర్స్ కి మూవీ చూపించినప్పుడు ఇదేంటంటే వాళ్ళే చెప్తున్నారు విత్ దేర్ ఎమోషన్స్ వీ కెన్ సీ యాక్చువల్లీ. సో మీరు ప్రేక్షకులకి ఏం చెప్పాలనుకుంటున్నారు? అంటే మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ ఇట్స్ అన్ ఓపెన్ ఫోరం అండి. ఇంటర్నెట్లో మీరు చూస్తే ఆయన గురించి మొత్తం ఉంది. దిర్ ఇస్ నథింగ్ టు హైడ్ అబౌట్ హిమ్. ఇప్పుడు సినిమాలో ఏమీ కొత్త ఇన్ఫర్మేషన్ ఏమీ మేము ఇప్పుడు సడన్గా ఏమీ ట్విస్ట్లు టర్న్లు ఏమీ పెద్ద ప్రెజెంటేషన్ పెద్దగా ఏమీ లేవు చెప్పడానికి. బట్ స్టిల్ పీపుల్ ఆర్ వాచింగ్ దిస్, వాట్ దే నో అనేది చూస్తున్నారు, ఆర్మీ వాళ్ళు ఎస్పెషల్లీ. బట్ ద ఇమోషన్స్ ఆర్ వెరీ ప్యూర్. ఇమోషన్స్ అనేవి ఏంటంటే వాటికి ఒక క్యాలిక్యులేషన్లు ఉండవు, ఒక అనాలిసిస్లు ఉండవు. ఎమోషనల్గా ఫీల్ అయ్యేటప్పుడు ఎమోషనల్గా ఫీల్ అయిపోతాం. సో అది ఫీల్ అయ్యి జనాలు నవ్వుతున్నారు, ఏడుస్తున్నారు. రెస్పెక్టివ్ ఆఫ్ జెండర్, మా ఆడవాళ్ళు కాదు, మగవాళ్ళు కాదు, ఆర్మీ వాళ్ళు కాదు, సివిలియన్స్ కాదు, అందరూ ఏడుస్తున్నారు. ఐ థింక్ మేజర్ ఇస్ నాట్ ఎ మూవీ, ఇట్స్ అన్ ఎమోషన్. అండ్ ఫ్రమ్ June 3rd I think it's going to become a movement. ఒక మూమెంట్ అవ్వబోతుందని నేను స్ట్రాంగ్గా నమ్ముతున్నాను. సో ఈ మేజర్ మూవీలో ఇంకా ఏమేమి క్యారెక్టర్స్ ఉన్నాయి? ఆ క్యారెక్టర్స్ కూడా సేమ్ టు సేమ్ యాజ్ ఇట్ ఈజ్ మీరు మూవీలో చేయడం జరిగిందా లేకపోతే మీరు ఏమైనా క్రియేట్ చేయడం జరిగిందా? అంటే కొంచెం క్రియేటివ్ లిబర్టీ, కొంచెం ఫిక్షనైజేషన్ అయితే ఉందండి. బేసికలీ పేరెంట్స్ సందీప్ ఉన్నికృష్ణన్ అయితే పక్కాగా దేవదేర్. శోభిత దుల్లిపాల చేసిన క్యారెక్టర్ ఒక హాస్టేజ్ చేసింది. అది కూడా బేస్డ్ ఆన్ ఎ రియల్ పర్సన్. కానీ ఆయన హీజ్ ఎ మ్యాన్. ఆయన మేము జెండర్ మార్చి కథలో శోభితాని కాస్ట్ చేసాం అనమాట. ఎందుకంటే కొంచెం ఆయన కథను కూడా అటాక్స్ చాలా ఎక్స్టెన్సివ్గా జరిగినాయి 26/11. సో ఇంకా కొన్ని హాస్టేజెస్వి కొన్ని స్టోరీస్ ఏం చేసామంటే కలిపి దీనికి తీసుకొచ్చామన్నమాట. సో అది చాలా ఒక సెపరేట్ ఎమోషనల్ ట్రాక్ నడుస్తూ ఉంటుంది శోభితది. ఎందుకంటే మన అందరమే కూడా ఇప్పుడు మీలాంటి జర్నలిస్టులు తాజ్ బయట కవరేజ్ చేశారు, మాలాంటి నార్మల్ పీపుల్ టీవీ సెట్ ముందు చూసాం. తాజ్ నిజంగా లోపల ఏం జరిగిందో మనకి ఎక్స్పీరియన్స్ లేదు మన ఎవరికి కూడా. అలా ఎక్స్పీరియన్స్ ఏంటి అనేది శోభిత క్యారెక్టర్ ద్వారా మనకి సినిమాలో తెలుస్తుంది. అలా ఎక్స్పీరియన్స్ అవుతున్న హాస్టేజ్ దగ్గరికి వెన్ మేజర్ గోస్ టు హర్, ఈ 2 స్టోరీస్ కొలైడ్ అయినప్పుడు హౌ ఇస్ ఇట్ గోయింగ్ టు బి అనేది మనకి అది నిజంగానే ఒక పవర్ఫుల్ క్యారెక్టర్ అని చెప్పుకోవాలి. సో శోభిత గారు కాకుండా ఇంకే ఏమైనా క్యారెక్టర్స్? అండ్ సాయి మంజ్రేకర్ లవ్ ఇంట్రెస్ట్ ఆఫ్ మేజర్, తన గర్ల్ ఫ్రెండ్ కింద భార్య కింద చేసింది. షీఈస్ డన్ ఎ ఫ్యాబులస్ జాబ్. ఆమెని దబాంగ్ సినిమా చూసి నేను అది రిఫరెన్స్ పాయింట్ కాదు, ఎందుకంటే షీ ప్లేస్ ఎ వెరీ రూరల్ నార్త్ ఇండియన్ అమ్మాయి. బట్ ఆ తర్వాత నేను ఆమె ఇంటర్వ్యూస్ ఇవన్నీ చూసి చలాకీగా ఉంది, కరెక్ట్గా ఉంది, మన పర్ఫెక్ట్గా మన బిల్లో కూర్చుంటుందని నేను ఆమెను తీసుకున్నాను. అండ్ పేరెంట్స్ ఆఫ్ కోర్స్ లెజెండరీ యాక్టర్స్ ప్రకాష్ సార్ అండ్ రేవతి మేడం. వాళ్ళైతే ఇంకా నాకైతే సెట్లో నిజంగా అంకుల్ ఆంటీ ఉన్నారా వాళ్ళు ఉన్నారా నాకు అర్థమయ్యేది కదా ఒక్కొక్కసారి. ఎందుకంటే దే లివ్డ్, ఎందుకంటే నేను చెప్పినప్పుడే వాళ్ళకి కంట్లో నీళ్ళు తిరిగి బిగినింగ్లో స్టోరీ చెప్పినప్పుడు. అండ్ దే జస్ట్ లివ్డ్ ద పార్ట్. అంటే ఇంకా
అండ్ మురళీ శర్మ గారు, Mm. అనీష్ కుర్విలా గారు, Okay. వాళ్ళు కూడా చేశారు. మురళీ శర్మ గారు మేజర్కి కల్నల్గా చేశారనమాట. Okay. సో శేష్ గారితో మీరు మాట్లాడుతూ ఉంటారు నార్మల్గా. సో ఇప్పుడు శేష్ గారు లేరు కాబట్టి శేష్ గారికి ఏదైనా ఒక చిన్న మెసేజ్ ఇక్కడ నుంచి ఇవ్వాలి అని నేను అడిగితే మీరు ఏమి ఇస్తారు నార్మల్గా మూవీ గురించి? మెసేజా శేష్ Yes. గారుగా? ఏం మరండి, మేము రోజు మాట్లాడుకుంటాం. రోజు మాట్లాడుతూ ఉంటారు నార్మల్ గా. సో ఇప్పుడు లేరు కాబట్టి శేష్ గారు, ఇఫ్ యూ వాంటెడ్ టు సే సంథింగ్ అబౌట్ ద మూవీ ఓన్లీ. అబౌట్ మా సినిమా గురించి, మీ మూవీ గురించి. ఐ థింక్ మనం చాలా మంచి మూవీ తీసాము శేష్. అండ్ ఇది బ్లాక్ బస్టరు, బాక్స్ ఆఫీసులు వీటిని చేస్తూ చేయలేదు. ఐ థింక్ వీ హ్యావ్ డన్ అ గుడ్ ఎమోషనల్ స్టఫ్ అండ్ వీఆర్ బోత్ ఆఫ్ us ఆర్ ఈక్వలీ ప్రౌడ్ అబౌట్ ద ప్రాజెక్ట్. అండ్ June 3rd, we're waiting, both of us. Let's wait. All right. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ది వెరీ బెస్ట్. ఈ మూవీ కాకుండా ఈ మూవీ ఆల్రెడీ హిట్ కొట్టేసిందనే చెప్పుకోవాలి. సో నెక్స్ట్ మూవీస్ కూడా ఆల్ ది వెరీ బెస్ట్. రైట్, చూసారు కదా, ఇది ఇవాళ స్పెషల్ ఇంటర్వ్యూ విత్ శశికిరణ్ గారు. స్టే ట్యూన్ టు HM TV.